హాయ్ వ్యూవర్స్, మహారాష్ట్రలో నాసిక్లో త్రయంబకేశ్వరం గుడి ఇది. మేము గుడికి వెళ్ళినప్పుడు క్యూ లైన్లో లైవ్ రికార్డ్ చేసాము. గుడి లోనకి కెమెరా అలౌ చేయరు కాబట్టి గుడి బయటే లైవ్ క్యూ లైన్లో టీవీలో లైవ్ రికార్డ్ చేసి వీడియో ఇది. త్రయంబకేశ్వరం జ్యోతిర్లింగంలో ఒక గుడి ఇది. గుడి బయట తీసిన వీడియో ఇది. నైట్ 8:30 ఆ టైం అన్నమాట. ఇది నాసిక్లో పితృదోష నివారణకు, నాగదోష నివారణకు పూజలు చేస్తారు. 2 రోజుల పాటు అక్కడే ఉండి ఈ పూజలన్నీ చేసినాక ఈ శివుడిని దర్శించుకుంటారు. 2-3 రోజులు పట్టిద్ది అన్నమాట ఆ పూజలన్నీ అవ్వడానికి. పితృదోషాలకి ప్లస్ నాగదోషాలకి, నాగశాపాలకి పితృతర్పాలు ఇస్తారన్నమాట. అదేవిధంగా గుడి పక్కన కొద్దిగా దూరం నడుచుకుంటూ వెళ్తే కోనేరు ఉందన్నమాట. మనకి గోదావరి నది ఉంది కదా, గోదావరి నది జన్మస్థానం నాసిక్ అన్నమాట. అదే త్రయంబకేశ్వరం గుడి దగ్గర అన్నమాట. గుడి పైన కొండ ఉంటుంది. కొండపై నుంచి ఒక్కో డ్రాప్, నందిలో నుంచి ఒక్కో డ్రాప్ పడతా ఉంటుంది అన్నమాట. ఆ పడిన డ్రాపే ఇప్పుడు చూసిన కోనేరులోకి వచ్చి పడతాయి అన్నమాట. ఇక్కడి నుంచే ఫ్లోగా మనకి గోదావరి మొత్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఇక చూడండి, పైకి వచ్చాము. ఈ గోదావరి జన్మస్థానం అయిన త్రయంబకేశ్వరంలో ఉన్న గోదావరి దగ్గరికి వచ్చాము అన్నమాట. అక్కడ గౌతమ్ మహర్షి అని ఒక ఆయన పూజ చేసి ఈ గోదావరిని తీసుకొచ్చాడన్నమాట శివుడి దగ్గర నుంచి. గౌతమ మహర్షి ప్రతిష్ఠించిన శివలింగాలు అన్నమాట ఇవి. 108 శివలింగాలు ప్రతిష్ఠించాడు. అవే ఇవి. అక్కడ మేము దగ్గర కూర్చొని పూజ చేసామన్నమాట. చాలా ఎత్తు మీద ఉంటుంది, కొండ మీద ఉంటుంది అన్నమాట ఇది. ఆ నందిలో నుంచి డ్రాప్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవరికి వ్యూ ఉండదన్నమాట. అయితే మేము అది రికార్డ్ చేసాం, కానీ నందిలో నుంచి పడేది అది మా దగ్గర వీడియో మిస్ అయింది. ఈ మిగతా అన్నీ దొరికినాయి, వాటి వరకే ఇక్కడ పెట్టాము. వ్యూ చూడటానికి ప్రకృతి అందాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. అసలు మళ్ళీ ఇలాంటి సుందరమైన దృశ్యాలు చూడగలుగుతామా అన్నట్టు ఉంటుంది. పైకి కొండ మీదకి ఎక్కడానికి నడిచెళ్తే 1.5 hour పట్టిద్ది మెట్ల మీద నుంచి. అయితే సగం కొండ మీదకి మనం పైకి ఆటోలు కూడా వస్తాయి. అక్కడి నుంచి కొద్దిగా దగ్గరగా ఒక 15 గంటలో పైకి వెళ్ళిపోవచ్చు అన్నమాట నడుచుకుంటా. వాన పడుతుంది. మేము వెళ్ళినప్పుడు వాన పడింది అక్కడ. మేము పైకి వెళ్ళిపోయేదాకా వాన లేదు. పైకి వెళ్ళంగానే విరగ కుమ్ము పడేసింది. మేము తడిసిపోతాం అనుకున్నాం, కానీ అప్పటికే పైకి గుడిలోకి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేసాము. వాన వెలిసినాక మళ్ళీ పైన ఉన్న వేరే ఋషి ధ్యానం చేసిన ప్లేస్ చూడటానికి వెళ్ళాము అన్నమాట. ఆ ప్లేస్ ఇప్పుడు మీరు చూస్తుంది మేము వెళ్ళిన ప్లేసు. ప్రతి ఒక్క హిందువు చూడాల్సిన ప్లేస్ అన్నమాట. హిందువేనే కాదు, ఆ గోదావరి యొక్క జన్మస్థానం చూడటం అనేది ఎంతో అదృష్టం ఉంటే కానీ మనకి దక్కదు. అది మాకు దక్కినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. మీరు కూడా మేము చూసిన ఇది చూపించాలని మా వ్యూవర్స్ అందరికీ ఈ వీడియో పెడుతున్నాము. ఇదంతా వాకింగ్ చేసేప్పుడు పైనకి రికార్డ్ చేయడానికి కుదరక మా నడుచుకునేటప్పుడు కింద చూసి నడవాలన్నమాట. ఎందుకంటే అంత ఎత్తులో ఉంటుంది. ఏమాత్రం అటు ఇటు చూస్తే కింద పడిపోయామంటే అంతే, జయ సద్గురు అంత ఇదిగా ఉంటుంది అన్నమాట. అంత ఎత్తులో ఉండం మనం. అంత ఎత్తులోకి వెళ్ళి అక్కడ గోదావరి యొక్క జన్మస్థానం చూసాము. అదే గోదావరి మీద ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది కడుతున్నారు, పోలవరం ప్రాజెక్టు.
ఆ ఒక్క డ్రాప్ పడే దాని మీద ఇప్పుడు గోదావరి మీద పోలవరం ప్రాజెక్టు కట్టే అంత వాటర్ వచ్చింది. అదే ఆశ్చర్యం, ఎవరికి అర్థం కానిది. ఒక డ్రాప్ నందిలోంచి పడిద్ది. ఆ డ్రాపే గోదావరి నదికి ఒక నదిలాగా ప్రవహిస్తుందంటే చాలా అది నమ్మశక్యం కాని విధంగా ఉండదు. కానీ అది పచ్చి నిజము. అవి చూడండి, మేము అంతా అయిపోయి కిందకు వచ్చేటప్పుడు వాన పడతా ఉండుద్ది. ఆటోలో వాన చూడండి, ఆటోలో వస్తున్నాం డౌన్కి వచ్చేటప్పుడు మొత్తం వానే, మొత్తం మంచు అన్నమాట. ఏదైతే రైన్ ఎఫెక్ట్ ఉంటుందో అది మొత్తం కూడా రైను మంచులాగా తెల్లగా, అది పగలే సాయంత్రం పూట మేము వెళ్ళింది, అయినా కూడా అది మొత్తం మేఘాలు కొండ రెండు కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. అంత ఎత్తు అన్నమాట. మేఘాలన్నీ కొండ మీద నుంచి వెళ్తున్నట్టుగా చేతులు తాగుతాయి అన్నట్టుగా ఉండేవి అన్నమాట. చూడండి ఎలా ఉందో, అది వాన పడుతుంటే తెల్లగా. కొండ మీద నుంచి కిందకు దిగుతున్నాము. ఆ ఆటోలోనే దగ్గర అరగంట పట్టింది కిందకి రావడానికి మనకి. ఆ కొండ మీదకి వచ్చే రోడ్డు కూడా అంత చక్కగా ఉండదు. తార్ రోడ్డు అయితే కాదు, కానీ కంకర్ రోడ్డు లాగా ఉండుద్ది, గతుకులుగా ఉండుద్ది. ఆడ అతను ఏమాత్రం బ్యాలెన్స్ తప్పినప్పుడు అందులో వాన పడుతుంది, స్కిడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉండుద్ది అన్నమాట. అవి చూసారు, ఆ డౌన్ ఉంది, అక్కడి నుంచి ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాం మనం. ఇంకా అంత దిగాలన్నమాట మనం. ఇంకా చూడండి, స్కిడ్ అయిద్ది అన్నట్టు ఉంది, అంత స్లోగా ఉంది, బురద అయిపోయింది. ఆటో చాలా స్లోగా తీసుకెళ్ళాడులే పిల్లాడు, మంచిగానే తీసుకెళ్ళాడు. త్రయంబకేశ్వరంలో అసలు మనం చూడాల్సిన ప్లేసులు చాలా ఉండే. అవన్నీ 2 రోజులు ఉంటే చక్కగా చూసి రావచ్చు అన్నమాట. ఆటో కూడా మనకి ఈజీగానే తక్కువ రీజనబుల్ రేట్లోనే మహారాష్ట్రలో త్రయంబకేశ్వరంలో మంచిగా వస్తున్నారు. గదులు కూడా బాగానే ఉంటాయి అక్కడ మంచిగా. ఆశ్రమంలో ఉంటాయి. ఆశ్రమం అంటే మామూలుగా మహారాష్ట్రలో కొందరు ఉంటారు కదా, ఆశ్రమంలో ఉంటాయి కదా, వాళ్ళు తక్కువ రేట్లో ఉంటాయి. డైరెక్ట్గా కమర్షియల్ రూమ్ దగ్గరికి వెళ్తే చాలా రేటు తీసుకుంటారు. వాటి దగ్గర అయితే మనకు 250 రూపాయలు, 350 రూపాయలే. 500 అయితే ఇంకా పెద్ద రూములు అన్నమాట, ఒక్కొక్కరికి ఒక బెడ్ ఉండుద్ది. అంత ఈజీగా, అంత కంఫర్టబుల్ ఆశ్రమాలు ఉండే అక్కడ. గుడి పక్కనే కొద్దిగా దూరమే, వాకబుల్ దూరంలో ఉందన్నమాట. అక్కడి నుంచి మేము ఇక వేరే ప్లేస్కి వచ్చాము. శివలింగం. చాలా దగ్గరగా చూడనిచ్చారు, గర్భగుడిలోకి పంపించి మరీ దగ్గరగా చూడనిచ్చే అవకాశం ఇచ్చారు అక్కడ. ఇక మనకైతే గర్భగుడి గడప కూడా ఎక్కనేరు, కానీ మహారాష్ట్రలో ప్రతి భక్తునికి దగ్గరగా చూసే అవకాశం ఇచ్చారు. నాసిక్ అన్నమాట ఇదంతా. నాసిక్ వచ్చాము. ఇక్కడే నాసిక్లో కూడా ఇక్కడ గోదావరి ఒడ్డున తర్పణాలు పిండాలు పెడుతుంటారు. చాలా ఎక్కువ మంది ప్రతి సంవత్సరం పెట్టకుండా ఉండేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడతారు. ప్లస్ ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి సంవత్సరం పెట్టినా కూడా ఇక్కడికి వచ్చినప్పుడు పెడితే ఇంకా పుణ్యం అని చెప్పి ఇక్కడ కూడా పెడతా ఉంటారు అన్నమాట. పితృలకి పిండాలు ప్రదానం చేస్తుంటారు. నీటిలో
అది మనం ఇందాక చూసాం కదా, కొండపైన వెళ్ళి మంచు అంతా వాన పడిందని చెప్పాము. నందీశ్వరుడు ఒక్కో డ్రాప్ పడతా నీళ్ళు వస్తాయి. అయ్యే నీళ్ళు చూడండి ఇక్కడికి వచ్చేసరికి మహా నదిలాగా మారిపోయింది. అసలు అక్కడ ఒక డ్రాప్ పడుతుంది, ఇంత నీరు ఇక్కడ రావడం ఏంది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఇది నిజం, పచ్చి నిజం. మీరు కళ్ళారా చూస్తున్నారు కూడా, చూడండి. ఏంటంటే మీరు చూడకపోతే ఒకసారి వెళ్ళి రండి అక్కడికి, చాలా బాగా కనిపించింది. ఇదంతా నాసిక్ గోదావరి పిండాలు ప్రదానం చేసే ప్లేస్ అన్నమాట. గోదావరిలో వదులుతూ ఉంటారు పిండాలు పూజ చేసి పితృదేవతలకి. అక్కడ గోదావరి ఒడ్డున శివలింగం అది మేము ఇప్పుడు మీరు చూసేది. మనం అక్కడ గోదావరిలో నీళ్ళు ముంచుకొచ్చి శివుడికి అభిషేకం చేసుకునే అవకాశం ఇచ్చేశారు భక్తులందరికీ. మేము కూడా అట్లా ఒక చెంబు తీసుకెళ్ళి చెంబు నీళ్ళు తీసుకొచ్చి మా ఓన్గా మా చేతులతో మేమే శివుడికి అభిషేకం చేసాము. అట్లా ప్రతి ఒక్కళ్ళు అక్కడ వెళ్ళిన వాళ్ళందరూ అట్లా చేస్తూనే ఉండరు. ఆ గుడిలో అయితే గోదావరి ఒడ్డునే ఉండుద్ది అన్నమాట ఈ గుడి నాసిక్లో. గంగాదేవి అన్నమాట ఆమె. గంగాదేవి విగ్రహం కూడా పక్కనే ఉందండి. గోదావరి నది ఇది అయితే. ఇంకా శివుడిని చూడండి ఎంత దగ్గరగా షూట్ చేయనిచ్చారు. వేరే చోట అయితే షూట్ చేయనివారు, మేము అంత దగ్గరగా శివుడిని ఇచ్చేసాము. వినాయకుడు ఇక్కడే ఎక్కువసేపు ఉన్నాము మేము, ఉండనిచ్చారు. అంటే ఎక్కువ వెళ్ళినప్పుడు జనం తక్కువ ఉండారు కానీ ఇక్కడ లేరు. మా పిల్లోడు పోస్తున్నాడు నీళ్ళు. ఆ పైన శివలింగం పైన చూడండి బిల్వపత్రం ఉంది. బిల్వపత్రం ఆకారంలో అది శివలింగానికి అలా ఉందన్నమాట డిజైను. నాగేంద్ర స్వామి చుట్టుకున్నట్టుగా నాగేంద్ర స్వామి ఉన్నాడు చూడండి ఆ నీళ్ళు పోసే ప్లేస్లో. సర్పదోషాలు నాగదోషాలు అయితే త్రయంబకేశ్వరంలో చేస్తారు. త్రయంబకేశ్వరంలో 1 రోజు 2 రోజులు ఉండి అక్కడ చేపించుకుంటారు. పిండ దోష పితృదేవతలకి అక్కడ చేసినాక ఇక్కడికి వచ్చి పితృదేవతలకు పిండాలు దానం చేస్తుంటారు అన్నమాట. పిండ ప్రదానం చేస్తుంటారు. యాక్చువల్గా మేము వెళ్ళినప్పుడు యూట్యూబ్ అనేది లేదు మాకు, కానీ అప్పుడు రికార్డ్ చేసినయే ఇప్పుడు చూపించాలని చెప్పి మీకు పెట్టి చూపిస్తున్నాము. ఇప్పుడు చూశారు కదా ఆమె గంగాదేవి విగ్రహం అక్కడ. ఈ నాసిక్లో కూడా చూసే ప్లేస్ మొత్తం 5-6 ఉన్నాయండి చూడాల్సిన ప్లేస్లో. మేమైతే త్రయంబకేశ్వరం నుంచి డైరెక్ట్గా ఆటోలో నాసిక్ వచ్చేసాము. నాసిక్ వచ్చి నాసిక్లో కూడా అబ్బాయితో మాట్లాడుకున్నాము మొత్తం అక్కడ ఏమేమి ప్లేస్లు ఉన్నాయో చూడాలని. ఆ అబ్బాయి మొత్తం చూపించి మమ్మల్ని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేశారు. గంగాదేవి గోదావరి ఒడ్డున ఉన్న గంగాదేవి విగ్రహం ఈమె.
షిరిడి వెళ్తే కనుక ఇవన్నీ చూసి రావచ్చండి. షిరిడీకి ఇది చాలా దగ్గర నాసిక్ నుంచి త్రయంబకేశ్వరం కరెక్ట్గా 1-2 అవర్స్ పట్టిద్ది. షిరిడి నుంచి మనం కారు కానీ ఏదైనా మాట్లాడుకొని వెళ్తే ఒక 2,000 రూపాయలు తీసుకుంటారు నలుగురికి. చూడండి, గోదావరి పక్కనే గుళ్ళు ఉంటాయి. పక్కన ఆనుకొని గోదావరి ప్రవహిస్తూ ఉంటుంది, పక్కన ఆనుకొనే మనకి ఈ గుళ్ళన్నీ ఉన్నాయి. అక్కడి నుంచి త్రయంబకేశ్వరం నుంచి ఈ వాటర్ వస్తూ ఉందన్నమాట. స్టార్టింగ్లో ఒక కోనేరు చూపించాం కదా, ఆ కోనేరు నీళ్ళే ఇవన్నీ. ఆ కోనేరులో కూడా నీళ్ళు ఆ పైనుంచే వచ్చేది. ఎక్కడి నుంచి పైన కొండ మీద నంది విగ్రహం నోట్లో నుంచి 1 by 1 డ్రాప్ పడతా ఉండేది. మనకి అవి కావాలంటే నీళ్ళు ఒక క్యాన్లో, చిన్న క్యాన్లో, అంటే 1 లీటర్ క్యాన్లో పట్టిస్తారన్నమాట. మేమైతే అక్కడి నుంచి తెచ్చుకున్నాం ఇల్లంతా చల్లుకొని శుద్ధి చేసుకోవడానికి. తాగాము ప్లస్ తెచ్చుకున్నాం కూడా. త్రయంబకేశ్వరంలో తెచ్చుకున్నాం, ఇక్కడి నుంచి కాదండి, నాసిక్ నుంచి కాదు, త్రయంబకేశ్వరం నుంచే బాటిల్లో తెచ్చుకున్నాం అన్నమాట. ఆ నీళ్ళు తాగితే అసలు మామూలు టేస్ట్ ఉండదు అన్నమాట, అమృతం ఉన్నట్టు ఉండేది. ఇది ఇక్కడ రాముడు సీతాదేవిని దాచిన ప్లేస్ అని చెప్తారండి. ఇది ఇక్కడే దాచాడు అని చెప్పి చెప్తారు. ఇక్కడ లోనకి వెళ్ళడానికి కింద నడుము వంచి ఒంగోని లోనకి వెళ్ళాలి. లోన గదులాగా ఉంటాయి. లోనకి వెళ్ళినాక నిలబడే అవకాశం ఉంటుంది. బయట మటుకి ఎంట్రన్స్ మటుకి ఒంగోని వెళ్ళాలి, పాకుతూ వెళ్ళాల్సి వచ్చింది లోనకి. అవి కూడా తీసాం కానీ మాకు ఆ వీడియోలన్నీ మిస్ అయినాయి, లేకపోతే అవి కూడా మీకు చూపించేవాళ్ళం. బయట అనమాట, ఆ గుడికి, రామువారి సీతాదేవి గుడికి బయట ఇది ప్లేసు. అప్పుడు చెట్లు ఇవన్నీ అంత పెద్ద పెద్ద చెట్లు చూడండి. అక్కడ అడిగితే వాళ్ళు చెప్పారు పెద్ద పెద్ద వృక్షాలు ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి. ఆ పక్కనే ఇంకో గుడి ఉండిద్ది అన్నమాట. ఈ గుడి పేరు ఏదో ఉంది, సంథింగ్ గుర్తులేదు. బాగుంటుంది ఈ గుడి కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.